హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డంకీ. యాక్టెడ్ బై షారుఖ్ ఖాన్ గారు, తాప్సీ పన్ను అండ్ విక్కీ కౌశల్ గారు. మనసుకు నచ్చే మూవీస్ తీయడంలో రాజ్ కుమార్ ఇరానీ గారు చాలా సక్సెస్ అయ్యారు. లైక్ మున్నాబాయ్ ఎంబీబీఎస్, మున్నాబాయ్ లగేరావో, పీకే, 3 ఇడియట్స్. ఈ మూవీస్ ఎప్పుడు చూసినా మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. మరి ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీయే డంకీ. ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసి పంజాబ్లో ఒక నలుగురు ఫ్రెండ్స్ వీసా కోసం చాలా ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళకి సరిపడే మనీ అండ్ ఎడ్యుకేషన్ ఉండదు. అదే టైంలో మన హీరో షారుఖ్ ఖాన్ గారు పాట్నా వస్తారు. వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకుని వాళ్ళని ఎలా అయినా ఇంగ్లాండ్ పంపించాలని హెల్ప్ చేస్తారు. కానీ దాంట్లో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగతా వాళ్ళు డంకీ ట్రావెల్స్తో ఇంగ్లాండ్ చేరుకుంటారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇండియా ఎలా వచ్చారనేదే స్టోరీ. పఠాన్, జవాన్ లాంటి మూవీస్తో హిట్ మీద ఉన్న షారుఖ్ ఖాన్ ఇలాంటి ఒక మూవీ చేయడం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్లో అయితే కామెడీ అండ్ ఎమోషనల్ రెండు మిక్స్ అయ్యి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మాట తప్పని జవాన్ హార్దీ సింగ్గా షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీగా నడుస్తుందో సెకండ్ హాఫ్ అంతే ఎమోషనల్గా చాలా బాగుంటుంది. మన తాప్సీ అయితే మన్ను క్యారెక్టర్కి చాలా సూటబుల్ అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే మనకి కూడా ఎమోషనల్ తెప్పిస్తారు. అంత బాగా చేశారు. మరి ఈ మూవీ ప్లస్ పాయింట్స్ అయితే ఎమోషనల్స్, కామెడీ అండ్ స్క్రీన్ ప్లే అయితే హైలైట్ అనిపిస్తుంది. తెలిసిన కథ అయినా సరే చూపించడంలో చాలా వేరియేషన్గా చాలా నీట్గా చూపించారు. మరి మూవీలో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడక్కడ తెలిసే సీన్స్ అండ్ స్టోరీ అయితే అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ జరిగే సీన్ ఏంటో మనకి ఆల్మోస్ట్ తెలిసిన కథే కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అదొకటి వదిలేస్తే స్టోరీ మాత్రం మూవీ కూడా బాగానే ఉంటుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే ఈ మూవీ మీరు చూసినట్టయితే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.